వృషభ రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. ఏ పని చేసినా సకాలంలో పూర్తి అవుతుంది. వృత్తి ఉద్యోగాల్లో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. ఇంటా బయట పేరు ప్రఖ్యాత లభిస్తాయి. అయితే ఆరోగ్యరీత్యా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. గ్యాస్ట్రిక్, అసిడిటీ, స్కిన్కి సంబంధించి ఇబ్బంది పెడుతుంది. ఉద్యోగంలో ఏదైనా మార్పు చోటు చేసుకున్నప్పటికీ అవి పెద్దగా ఇబ్బందులు ఏమి ఉండవు. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసిన వారికి సకాలంలో కొన్ని పనులు కూడా పూర్తవుతాయి. మంచి ఉద్యోగం లభిస్తుంది. అలాగే జీవిత భాగస్వామితో చిన్నపాటి విభేదాలు లేకుండా చూసుకోవాలి. వివాహం కోసం ప్రయత్నిస్తున్న వారికి మంచి సంబంధం చేతి దాకా వచ్చి చేజారిపోతుంది. దైవానుగ్రహం వల్ల పోయింది అనుకున్న సంబంధం మళ్ళీ రావడం ఒక సంతోషకరమైన విషయం అని కూడా చెప్పవచ్చు. పౌల్ట్రీ రంగానికి, సినిమా రంగానికి, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి, అలాగే కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి, స్టాక్ మార్కెట్, అలాగే చిరు వ్యాపారస్తులకు కాలం అనుకూలంగా ఉంది. సినిమా రంగంలో ఉన్న వారికి మంచి గుర్తింపు లభిస్తుంది. కొన్ని ప్రాజెక్టులు ఏవైతే ఆగిపోయాయో అవి ఈ వారం పునఃప్రారంభమయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. విద్యార్థులకు ఈ వారం అనుకూలంగా ఉంది. విద్య పట్ల మంచి ప్రత్యేక శ్రద్ధ చూపిస్తారు. నలుగురిలోనూ మనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకోవడం కోసం ఎంతో కృషి చేస్తారు. వైద్య వృత్తిలో ఉన్న వారికి చాలా అనుకూలంగా ఉందని చెప్పచ్చు. మెడిసిన్ సీట్ లభిస్తుంది. అలాగే సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి కొంత గడ్డు కాలం, చేసిన పని మళ్ళీ చేయడం, ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేయడం, మళ్ళీ వెనక్కి వెళ్ళడం, మళ్ళీ రావడం, ఇటువంటి జరుగుతూ ఉంటాయి. అయితే ప్రథమార్థం కంటే ద్వితీయార్థంలో ప్రయత్నాలు చేయండి. మంచి సానుకూలమైన పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా బాగున్నప్పటికీ కుటుంబ పరంగా చిన్న చిన్న డిస్టర్బెన్సీ అనేది ఏర్పడుతుంది. కుటుంబంలో అశాంతి నెలకొంటుంది. బంధువర్గంలో మీరంటూ గిట్టని వాళ్ళు మీపైన దుష్ప్రచారం చేస్తారు. చిన్న చిన్న వాటికి కూడా భయపడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అయితే మీ మనోధైర్యమే మిమ్మల్ని కాపాడుతుంది. ఎందుకంటే మీకున్న ధైర్యం అటువంటిది. పైకి చెప్పరు, కానీ అవసరం వచ్చినప్పుడు మీ ధైర్యాన్ని కోల్పోకుండా ముందుకు నడుస్తారు. ఏది ఏమైనా సమాజంలో మనకంటూ గుర్తింపు తెచ్చుకోవాలి. ఇంట్లో కానీ బయట కానీ మనం ఎవరిని మోసం చేయలేదు, చక్కగా మనం ఉన్నాం, అటువంటిప్పుడు మనం భయపడాల్సిన అవసరం ఏంటి అనే ధైర్యం ఏర్పడుతుంది. ఏదైనా ఇల్లు కొనాలనుకునే వారు ఈ వారం కొనగలుగుతారు. ఆల్రెడీ గృహం ఉన్నవాళ్ళు ఇంకో ఇంటిని కొనుగోలు చేయాలనే ప్రయత్నాలు చేస్తారు. ఈ వారం ఫలించవచ్చు. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 6, కలిసి వచ్చే రంగు గ్రే. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు సోమవారం కానీ గురువారం నాడు కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమస్తే ఒత్తులతో దీపారాధన చేయడం, సౌర కంకణం ధరించడం చెప్పదగిన సూచన.